హాయ్ గైస్, ఇదైతే పార్ట్ 2 వీడియో. మీరు మొత్తం చికెన్ మొత్తం ఎలా అయిందో చూసేద్దాం. పదండి మొత్తం వీడియో. ఏం చేస్తున్నావు లడ్డు? చికెన్ ఫ్రై చేస్తున్నా. వావ్, 5 minutes అయితే ఉడకాలి. వావ్, చికెన్ ఫ్రై. ఇదేం లడ్డు? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. వావ్, కారం అయితే ఫ్రెండ్స్, కారం అయితే వేస్తుంది. కారం వేసేసినప్పుడు కలుపుకోవచ్చు. చాలా బాగా అయితే మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. టేస్ట్ విషయానికి వచ్చేసి ఇప్పుడు చికెన్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. చూడండి ఇలా రెడీ అవుతుంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ అయితే చూసారు. టేస్టీ. మీరు గిట్ల ఇంట్లో ఇలా రెడీ చేసుకొని చూడండి. ముక్కలేని ముద్ద దిగదు మనకి. చికెన్ మసాలా వేసేసి అయిపోతుంది. చికెన్ మసాలా దిగాక చికెన్ మసాలానైతే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే తీసుకున్నాను. గరం మసాలా ఇట్లా గరం మసాలా. ఇలా గరం మసాలా అంటే గరం మసాలాని అయితే తీసేసి యాక్చువల్గా అయితే మా తమ్ముడు అయితే చికెన్ మసాలాని అయితే వేస్తుండు మొత్తానికి. మనకి ఇష్టం వస్తే చికెన్ మసాలా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ మసాలా ఖచ్చితంగా వేయాలి. దాని తర్వాత మనకి పొడి గిట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పొడి వేసుకుంటే ఇంకా బాగా అవుతుంది. ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా ఈ రెండు మిక్స్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి. చూడండి ఇప్పుడైతే వేసేస్తున్నాము. వావ్, రెసిపీ చాలా బాగా చేసావు లడ్డు. ఇది పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. గరం మసాలా వేసి కలిపేసుకోవాలి మనం. వావ్, చాలా బాగా చేస్తున్నావు. ఇక్కడ చూడు, చిన్న పెట్టు. చూడండి ఇప్పుడు మొత్తానికి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇవైతే ఇప్పుడు నేను పైన పెట్టేయబోతున్నాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. పదండి తీసుకెళ్దాం. పదండి. చూసేసైతే చికెన్ అయితే రెడీ. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లైక్